బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విజయం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. మొన్ననే మన ఎలక్షన్ కొట్లాడడం ఏ విధంగా కొట్లాడమో మనందరం కూడా ఆలోచించాం. ఈయన మన మైనారిటీ సోదరులందరూ కూడా మధ్యాహ్నం ఒక్కపోతే నమాజ్ కూడా కూడా కూర్చున్నట్టు వాళ్ళందరూ కూడా మనం అభినందించాం. మొన్నసారి చూసినా మనం అందరం కూడా మైనారిటీ సోదరులు ఎంఐఎం మీద ఎక్కువ ఓట్లేసి మనం గెలిపించిన ఘనత మన ఎంఐఎం. ఎందుకంటే నేనేమంటే మన కేసీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో ప్రజలకు తెలుసు. లెక్కతో చెల్లెలు ఈ 10 ఏళ్లలో ఎంత సంతోషంతో ఉన్నామో మనం ఆలోచించాలి. ఈ 100 రోజులలో ఇండియాలో మనం అందరూ కూడా మొత్తం ఫ్యాక్టరీ మన ఏరియాలో 4 గంటలు 5 గంటలు జరగబోతుంది కనుక. కానీ మనం మా నాడు మన కేసీఆర్ గారు ఆలోచించి నా ప్రజలు ఏ విధంగా ఉండాలి, నా ప్రజలు ఏ విధంగా బతకాలి, ఆలోచనతో కరెంట్ కానీ నీళ్ళు కానీ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక ఏమంటామంటే మనమందరం మీరందరూ ఆలోచించాలి. ఆనాడు మన తెలంగాణ రాకముందు మన ఊర్లలో ఎట్లుండే, మన పల్లెలు ఎట్లుండే, మన గ్రామాలు ఎట్లుండే కూడా మీరు అందరూ కూర్చొని ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు చూస్తున్నాం మొదల చెట్లు పెట్టుకొని మొదలు పెట్టుకొని పార్కులు చేసుకొని ఎంతో సంతోషం ఊళ్ళలో ఉన్నాం. మనం మంచికి మంచి చేయడానికి మన ప్రయత్నం కనుక 3 నెలల్లో పట్టే మార్పు జరిగింది. ఆ మార్పుకు అనుగుణంగా రాజకీయ పార్లమెంట్ ఎలక్షన్లో సీట్లు టీఆర్ఎస్ గెలిచి దాన్ని ఎలాంటి సందేహం చెప్పేవాళ్ళు మస్తు చెప్పారు. గ్రౌండ్ రియాలిటీ ఉన్నవాళ్ళ తప్పకుండా చేవెళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ గెలుస్తాం. కేసీఆర్ గారికి కనుక మీరందరి దయ వల్ల మేము ఎంత గట్టిగా చెప్పినా స్లోగా చెప్పినా మీ చూయించుట్లో ఉంటుంది. గట్టిగా నా బలంగా నా కింద మీ అందరూ